ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం దయచేసి చదువుతున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒక్కడును అగును. ఈ చదివిన ఈ మాటలో యేసయ్య పలుకుతున్న మాట, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. ఆయన దొడ్డివి కాని వేరే గొర్రెలు ఎవరంటారు? ఎవరై ఉండవచ్చు అంటారు? యేసయ్యను విశ్వసించని జనాంగం అనే మాట అంటాం. అయితే ఒకప్పుడు ఆ వేరే దొడ్డి గొర్రెలు మనమే. తన దొడ్డివి కాని గొర్రెలుగా ఉన్న ఒకప్పుడు బ్రతికిన జీవితాలు మనవే. మన బ్రతుకులను మార్చుట కొరకే యేసయ్య వచ్చినాడు. ఈ లేఖనాల్లో స్పష్టంగా మన కొరకే ఈ మాటలు అన్న మాట గ్రహించాలి. ఇశ్రాయేళ్ల కొరకు ఆయన వచ్చిన్నాడు, యూదుల కొరకు ఆయన వచ్చిన్నాడు. అయితే ఆయన వారికి ఒక్కరికే దేవుడా అంటే కాదు. సర్వ లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు, ఆయన్ను విశ్వసించని వారందరి కొరకు, పాపములో నింపబడిన వారందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. మనము ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన దొడ్డిలోకి మనల్ని తీసుకోవడానికి, ఆయన రెక్కల కిందకి దాచుకోవడానికి క్రయధనంగా తన యొక్క రక్తాన్ని మన కొరకే చిందించినాడు. ఈ సంగతి మరవడానికి వీల్లేదు. క్రైస్తవులముగా ఊరికే అయిపోలేదు. ఒక తండ్రికి బిడ్డలుగా పుట్టిన తర్వాత ఆ తండ్రి ఒకవేళ లేదా ఆ కుటుంబం ఒకవేళ యేసయ్యను విశ్వసించి కొనసాగుతున్న జీవితాలుగా ఉంటే వారి బిడ్డలు క్రైస్తవులు అయిపోరు. ఆ యొక్క క్రైస్తవ జీవితంలో జీవించటానికి యేసయ్యను వ్యక్తిగతంగా విశ్వసించిన వాడే. పేరు పెట్టుకుంటే క్రైస్తవులం అయిపోము. ఆయన రక్తము చేత కొనబడిన వారముగా ఉంటేనే, అంటే ఆయన మన కొరకై బలియాగమయ్యాడు అన్న మాటను బహుబలముగా విశ్వసిస్తేనే వేరుగా ఉన్న నీవు ఆయన దొడ్డిలోకి వస్తావు. ఆయన కాపరిగా నిలబడతాడు. ఇందులో ఇంకో మాట ఉంటుంది. అప్పుడు ఆ గుంపు ఒక్కటే, కాపరి ఒక్కడే అవుతాడు అన్నమాట. అయితే కాపరి ఒక్కడే అంటే ఇది వరకు మన కాపరి యేసయ్యనే ఉన్నాడా? యేసయ్యను కాపరిగా మనము ఇష్టపడ్డామా? అబద్ధాలకు జనకుడైన అపవాదితో జతకట్టి వానితో ఈ లోకంలో బ్రతుకుతూ అనేకమైన అన్యాయపు అకృత్యాలను జరిగిస్తూ మనము యేసయ్యకు విరుద్ధంగా బ్రతికిన వారము. అట్టి భయంకరమైన జీవితంలో ఉన్నప్పుడు మనల్ని నడిపిస్తున్నదప్పుడు యేసయ్య కాదు కదా. కానీ యేసయ్యలోకి వచ్చినప్పుడు, యేసయ్య మనల్ని నడిపిస్తున్నప్పుడు, ఆయన కాపరిగా కాపుదలగా ఉన్నప్పుడు దొడ్డి నుండి బయటికి వస్తూ లోపలికి వెళ్తూ మేతం వేస్తూ సమృద్ధి కలిగిన ఆశీర్వాదకరపు జీవితంలో ఉంటాం. అటు నమ్మకమైన జీవితం యేసయ్య మనకిచ్చినాడు. పుట్టుకతో క్రైస్తవులు ఎవరు కారు. కానీ యేసయ్యను విశ్వసించిన వాడే యేసయ్యను వెంబడించిన వాడవుతాడు. అనేకుల ముందు క్రైస్తవులుగా, అటువంటి వారే నిజమైన క్రైస్తవులుగా నిలబడతారు. నువ్వు ఏ దొడ్డిలో ఉన్నావు? ఎటువంటి గొర్రెగా ఉన్నావు? ఎటువంటి స్వభావము కలిగిన వారంగా ఉన్నాం? ఇదివరకైతే పాపపు స్థితి, అన్యాయపు బ్రతుకు, అన్యాయమైన మాటలు, అన్యాయమైన తలంపులు కలిగి యేసయ్యకు విరుద్ధంగా ఉన్నవారం. కానీ ఇప్పుడు ఆయనలోకి వచ్చిన తర్వాత, ఆయన మనల్ని మార్చుకున్న తర్వాత, ఆయన మనల్ని కొన్న తర్వాత, ఆయన మనకు కాపరిగా ఉన్న తర్వాత ఎటువంటి స్వభావం కలిగిన వారంగా ఉన్నాం? ఒకే ఒక ఏక మనసు కలిగిన వారముగా యేసయ్యతో కలిగి కొనసాగుతున్నామా? మనము ఆయన దొడ్డిలోని గొర్రెలుగా నమ్మకమైన ఆయన గుణ లక్షణాలు కలిగి బ్రతకగలుగుతున్నామా? ఆయన మనలందరినీ ఒకటి చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు.
మనందరినీ, పాపముతో నింపబడ్డ మనందరినీ పవిత్రులుగా మార్చి, పరిశుద్ధులుగా మార్చి, ఆయన సన్నిధానంలో నిలబెట్టి, ఆయన ఈవులను, ఆశీర్వాదాలను, ఫలాలను ఇవ్వటానికి ఇష్టపడే దేవునిగా ఉన్నాడు. ఆయన అంగీకరిస్తే ఆయనతో ఉంటాము. కానీ అంగీకరించినట్టుగా లోకానికి చూపిస్తూ మనము వేరే దొడ్డిలో నిలబడుతున్నామేమో, లోకమనే దొడ్డిలో నిలబడుతున్నామేమో, లోకంలోకి జారిపోయిన వారముగా ఉంటున్నామేమో, అపవాది కాపరిగా అపవాది నడిపించే అన్యాయపు బ్రతుకులలో కొనసాగే వారముగా ఒకవేళ ఉంటున్నామేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? శ్రమల దినాలలోని ఈ సిలువను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సిలువలోని ఆ కాపరి మన కొరకై బలియాగమైన ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము ఎటువంటి గొర్రెగా మనం ఉన్నాము ఒక్కసారి స్మరణకు తెచ్చుకుందామా? అనుదినము యేసయ్యతో అనుసంధానం అవుతూ జీవితంలోని అనేకమైన కల్మషమైన స్థితులను విడిచిపెడుతూ ఆయన సారూప్యంలోకి వస్తూ ఆయనకు నిజమైన గొర్రెగా బ్రతికే జీవితం, బిడ్డగా బ్రతికే జీవితాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలి. అపవాదికి కాదు మనము తొత్తులుగా ఉండేది. యేసయ్యకు నిజమైన నమ్మకమైన విధేయత కలిగిన వారముగా జీవించాలి. ఆ కాపరి నెమ్మదైన వాడు. ఈ యొక్క లేఖనాల్లో రాయబడి ఉంటుంది, తన గొర్రెలు తన స్వరం వింటాయట. మనం ఎవరి స్వరం విని ఎవరి ప్రక్కరికి వెళ్ళి చేరుతున్నాం? అపవాది చాలా కుయుక్తిపరుడు. నువ్వు సంఘంలో ఉంటావు కానీ సంఘంలో కలిసిపోయిన వాడుగా ఉండవు. నువ్వు సమాజంలో యేసయ్యను అంగీకరించిన వాడివిగానే అనేకులకు కనబడతావు కానీ జీవితంలో మాత్రం యేసయ్య ఉండడు. అట్టి జీవితము చాలా చాలా దుర్భరమైనది, అన్యాయమైన జీవితం. అందులో కాపుదల లేదు. అందులో యేసయ్య కాపరిగా ఉండడు. ఆయన కాపరిగా ఉండాలి అంటే ఆయన దొడ్డిలోకి రావాలి. ఆయన పిలిచిన ఈ పిలుపును, నమ్మదగిన ఈ పిలుపును వినేవారముగా ఉండాలి. విందాం ఆయన స్వరాన్ని. చాలాసార్లు మన చెవులకి యేసయ్య స్వరమే కాదు, అపవాది స్వరం కూడా వినబడుతుంది సుమా. అది ఎప్పుడో తెలుసా? వాక్యపు వెలుగులో నడవడం తగ్గినప్పుడు, ఆయనతో కొనసాగే జీవితం తగ్గినప్పుడు ఈ లోకంలోని ప్రతి మాట వినబడుతోంది. ఈ లోకంలోని అనేకమైన శోధనకరమైన పరిస్థితులు మన ముందు వచ్చి మనల్ని అపవాది వైపుకు నెట్టే విధంగా అయిపోతాయి. కానీ పరిశుద్ధమైన జీవితంలో, వాక్యమనే వెలుగులో, ఆయన దొడ్డిలో బ్రతికే జీవితంగా ఉంటే మనం ఎక్కడ కూడా ఆ అపవాది స్వరము మన వరకు చేరదు. ఎందుకంటే మన చెవుల్లారా మనం వింటున్న స్వరము యేసయ్య స్వరమై ఉంటుంది. ఆయనను వెంబడిద్దాం, నమ్మకంగా కొనసాగుదాం. ఈ జీవిత ప్రయాణము ముగించబడే లోపు ఆయనలో లీనమయ్యే నమ్మకమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారముగా అనేకులకు సాక్షులుగా నిలబడి వీరు యేసయ్య బిడ్డలు అనే మాట మనల్ని అనేకులు సాక్ష్యమిచ్చులాగా నిలబడదాం. మర్చిపోవద్దు, నీవు అంటుకట్టబడిన జనాంగం. మనము అబ్రహాము సంతానముగా మార్చివేసినాడు. ఈ రక్షణ భాగ్యంలోకి యేసయ్య తీసుకొని వచ్చి మనము దినదినాభివృద్ధి చెందుట కొరకై ఆయన మనల్ని తన యొక్క దొడ్డిలోకి తీసుకొని వెళ్ళినాడు, తన యొక్క సన్నిధానంలోకి తీసుకొని వెళ్ళినాడు, ఆయన యొక్క ఆలయంలో నిలబెట్టినాడు, పరిశుద్ధ లేఖనాలను మనకిచ్చినాడు. మనకు ఆయన అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యతలో నిలబెట్టి ఏది అడిగినా ఇచ్చే విధంగా ఆయన నిన్ను నన్ను ఆయన బిడ్డగా సొత్తుగా చేసుకొని ఉన్నాడు. వాటి కొరకు క్రయధనంగా ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. ఈ బలియాగాన్ని మరవకుండా ఆయన కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించుట కొరకై వాక్యపు వెలుగులో ఆయన స్వరము వింటూ కొనసాగే వారముగా మనముందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, నీ దొడ్డివి కాని వేరే గొర్రెలుగా ఒకనాడు మేమే బ్రతుకుతిమి. మాలో పాపపు స్థితి, అన్యాయపు బ్రతుకు అయ్యా, విరుద్ధమైన కార్యాలు జరిగించినాం. నా తండ్రి, నీ యొక్క రక్తముతో, నీ ప్రాణ బలియాగముతో, కలువరి శిలువలోని ఆ యాగములో మమ్మల్ని మార్చినావు. నీ కృపలో భద్రపరిచి అయ్యా నీ సొత్తుగా చేసుకొని నీ జనాంగముగా పేరు పెట్టి ఈ లోకములో నా తండ్రి ఆశీర్వాదకరపు బ్రతుకుటకు మాకిచ్చిన శ్రేష్టమైన, నమ్మకమైన ఈ జీవితం కొరకై వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం.
నాయన నిన్ను విడవక బ్రతుకుటకు సహాయం దయచేయండి. మేము తిరిగి పాత దొడ్డి వైపుకు వెళ్లే వారంగా కాకుండా ఈ లోకమనే దొడ్డిలోకి వెళ్లకుండా అయ్యా నీ కొరకు బ్రతికే బిడ్డలుగా, నీ రెక్కల నీడలో నమ్మకంగా జీవించే బిడ్డలుగా స్థిరపరచండి. ఈ యొక్క వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా తండ్రి, నీ ప్రియ బిడ్డలందరినీ దయలు చేతికి అప్పచెప్తున్నాను. విని విడిచిపెట్టేవారుగా కాకుండా నా తండ్రి హృదయంలో దాచుకొనులాగున సహాయం దయచేయండి. మా బిడ్డలకు నా తండ్రి వారికి కావలసిన ఆత్మీయమైన బలాన్ని, శక్తిని నీ వాక్యపు వెలుగులో అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య తోడై ఉండండి. ప్రతి రుగ్మతలను తీసివేసే దేవుడవు నీవు, ప్రతి అన్యాయపు బ్రతుకులను కొట్టివేసే దేవుడవు నీవు. అయ్యా నమ్మకమైన జీవితంలో నీకు నా తండ్రి నమ్మకమైన బ్రతుకులు కలిగి జీవించుటకు సహాయము దయచేయమని, నీవు కాపరిగా అంగీకరించి కొనసాగుతున్న జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి మాకు ఉన్నదని, ఆ శక్తికి ఆధారం నీవని నా తండ్రి విశ్వసించి అడుగులు వేయుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలను నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.